మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ రోజుని ఎలక్ట్రికల్ కేబుల్ హౌస్ వైరింగ్ చేసుకుంటారు కదండి. ఆ కేబుల్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో చూసుకుందాం. ఆ యూనిట్లోనే ఉన్నాం. ఇది ఆ యూనిట్కి సంబంధించిన ప్యానల్ బోర్డ్. దీని మీద ఒక 50 mm ఎక్స్క్యూడర్ నడుస్తుంది. ఇది ప్రస్తుతం ఆఫ్ చేసి ఉంచాను. ఇది ఎట్లా నడుస్తుందో మీరు చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ కాపర్ లోడ్ చేసి ఈ బాబిన్లో ఎక్కిస్తామండి. అది ఇట్లాగా తీసుకుని వచ్చి దీని ద్వారా ఈ ఎక్స్క్యూడర్, ఇది హీటర్, ఇది హీటింగ్ అవుతుంది. దీని నుంచి కనెక్షన్ ఇచ్చి ఇట్లా బయటికి తీసుకొస్తామండి. ఇదే కేబుల్ ఇట్లాగ వస్తుంది. ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇదంతా ఎక్స్క్యూడర్. ఇది ఇక ఆ పైన పీవీసీ కాంపౌండ్ వేస్తారండి. డిఫరెంట్ కలర్, 2 కలర్లు, లోపల ఒక కలర్, అవుటర్ సైడ్ ఒక కలర్ వేస్తారు. పీవీసీ గ్రాన్యూల్స్ అందులో వేస్తే ఇది రొటేట్ అవుతూ ఉంటే కేబుల్ ఇక్కడ నుంచి బయటకు వస్తుందండి. ఇట్లా వచ్చి ఈ ట్రేలో కూల్ అవుతుంది. కేబుల్ మీద ప్రింట్ అవుతూ ఉంటుంది. మిషన్ ప్రింట్ చేస్తుంది. ఆ కేబుల్ని ఇట్లా గుంజుతుంది అనమాట. గుంజుకుని వచ్చి ఇక్కడ లైట్ టెస్టర్, ఏమన్నా కేబుల్ ఇన్సులేషన్ ఏమైనా పోతే స్పార్క్ టెస్టర్ అనమాట. స్పార్క్ వస్తుంది. ఇది స్పార్క్ వస్తే మనం వెంటనే అది మిషన్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. చెక్ చేసుకుని మళ్ళీ దాన్ని రీలోడింగ్ చేస్తారు. ఇట్లా చేసి ఇక్కడ లాస్ట్లో ఈ బాబునికి చుట్టుకుంటుంది.